న్యూ స్కామ్ ఇన్ దుబాయ్ ఆర్ మేబీ ముందు నుంచి ఉందేమో, ఐ డోంట్ నో. సో బేసికల్గా నేను నా సబ్స్క్రైబర్స్తో మాట్లాడుతుంటే దే వాజ్ వన్ సబ్స్క్రైబర్ హూ సెడ్ దట్ షీ పేడ్ అరౌండ్ 10,000 INR. అసలు స్కామ్ ఏంటంటే, మన ఇన్స్టాగ్రామ్ లో చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు కదా, వాళ్ళు వాళ్ళ బయోలో ఐఎమ్ అ బిజినెస్ కోచ్, ఐ ప్లేస్ క్యాండిడేట్స్ ఇన్ దుబాయ్, నేను నాకు 2,000+ రిక్రూటర్స్ తెలుసు అని బయోలో పెట్టి వీడియోస్ పెట్టి అండ్ వాట్ ఎవర్ అలా చేసినప్పుడు చాలా మంది క్యాండిడేట్స్ వాళ్ళని అప్రోచ్ అవుతారు ఫర్ అ జాబ్ ఆపర్చునిటీ. బేసిక్ రూల్, మీరు యూఏఈకి లేదా దుబాయ్కి వస్తున్నారంటే ఏం గుర్తుపెట్టుకోవాలంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేది లేదు. ఏదున్నా ఇక్కడికి వచ్చినాకనే చేసుకోవాలా. సో అది బేసిక్ రూల్, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ స్కామ్ ఏమైందంటే, సో కాల్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఇన్స్టాగ్రామ్ లో ఇట్లా వీడియోస్ చేసి, నేను కూడా చేస్తుంటా, కానీ వాళ్ళ ప్రొఫెషన్ ఏంటో ముందు మీరు తెలుసుకోండి. ఓకే, బేసికల్ గా ఒక సెషన్ తీసుకుంటున్నారంట. ఐ డోంట్ వాంట్ టు నేమ్ దట్ ఇన్ఫ్లుయెన్సర్ నేమ్ హియర్ ఇన్ దుబాయ్, బట్ హవెవర్ ఐ జస్ట్ వాంటెడ్ టు లెట్ పీపుల్ నో, బీ అవేర్ ఆఫ్ సచ్ స్కామ్స్. ఇట్లానే జాబ్స్ ఇప్పిస్తా, ఇండియాలో కూర్చుంటే మీకు దుబాయ్లోకి జాబ్ వస్తుంది, డైరెక్ట్ వచ్చేయచ్చు ఫ్రీగా అని చెప్పి సెషన్స్ అన్ని పెడుతున్నారు. ఆ సెషన్ లో 400 మంది జాయిన్ అయినారంట. ఇక్కడ ఈ 400 మందితో మాట్లాడుతుంటే సెషన్ లో గంట సెషన్ ఉంటుంది. అందులో నేను ఇంతమందిని ప్లేస్ చేసిన, ఇది నా రివ్యూస్, నాకు 2,000 మంది రిక్రూటర్స్ తెలిసిన వాళ్ళు ఉన్నారు దుబాయ్లో, మీరు నాకు పేమెంట్ చేస్తే మీకు ATS ఫార్మాట్ CV పంపిస్తాను, మీ లింక్డ్ఇన్ ఆప్టిమైజేషన్ చేస్తాను, అది ఇది అని చెప్పి ఏదో సోది అంతా చెప్పినాక లాస్ట్ కి ఒక స్లాట్ పెట్టేసి, ఇప్పుడు బుక్ చేసేసుకోండి నా గైడెన్స్ బుకింగ్ ఇది 25,000 INR, లాస్ట్ కి డిస్కౌంట్ ఇచ్చి 10,000 INR కడితే నేను మీకు లింక్డ్ఇన్ ఆప్టిమైజేషన్ చేస్తాను, ATS ఫార్మాట్ CVs పంపిస్తాను, మీ ప్రొఫైల్ అనేది ఒక 2,000 మంది రిక్రూటర్స్ కి పంపిస్తాను, వాళ్ళు మీకు కాల్ చేస్తారు, మీరు డైరెక్ట్ ఇండియా నుంచి ఇక్కడికి రావచ్చు అని చెప్తున్నారు. అట్లా చెప్పి మన సబ్స్క్రైబర్ తోని 10,000 రూపాయలు కట్టించుకున్నారు, విచ్ ఇస్ అబ్సల్యూట్లీ స్కామ్. అట్లాంటిది ఏం లేదు. లింక్డ్ఇన్ ఆప్టిమైజేషన్ అనేది ఫ్రీగా చేసుకోవచ్చు. అది మనకి యూట్యూబ్ లో చాలా వీడియోస్ ఉన్నాయి, సో మనంతటా మనం చేసుకోవచ్చు. ప్లస్ ATS ఫార్మాట్ CV అనేది మనకి జాబ్ డిస్క్రిప్షన్ బట్టి మనకి ChatGPT లో పెడితే అదే ఫ్రీగా ఇస్తుంది. ఫర్ దాట్ యూ డోంట్ హ్యావ్ టు పే ఎనీ వన్. గైడెన్స్ కి పే చేయండి, ఐ అండర్స్టాండ్. గైడెన్స్ కి 10,000 రూపీస్ ఇస్ మోర్. సో ఎస్పెషలీ యూఏఈకి సంబంధించింది నేను మాట్లాడుతున్నా, దుబాయ్కి సంబంధించింది మాత్రమే నేను మాట్లాడుతున్నా. అండ్ ఒకవేళ ఎవరైనా జాబ్ ఇప్పించాక మేబీ జాబ్ లో జాయిన్ అయినాక అప్పుడు పే చేసుకోండి, బికాస్ దే హ్యావ్ ఇన్వెస్టెడ్ సో మచ్ ఆఫ్ టైమ్ అండ్ మనీ ఆన్ యూ, కాబట్టి దాట్ వీ కెన్ థింక్ ఆఫ్ ఇట్. దానికంటే ముందే డు నాట్ గివ్ మనీ టు ఎనీ వన్. ఎవరిని నమ్మకండి. యూఏఈలో మీ అంతటా మీరే జాబ్ తెచ్చుకోవచ్చు. అలాంటి గైడెన్స్ సెషన్స్ లో మీరు పార్టిసిపేట్ అవ్వండి తప్ప 10,000, 25,000, 50,000, 30,000 ఇవన్నీ ఎవరికైనా కట్టడం ఆపేయండి.